కరెంటు షాక్ ఇచ్చి చంపాలనుకున్న భార్యను ఆమె ప్రియుడిను పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వెంకట్రావుపల్లికి చెందిన రవిని తన ప్రియుడు రాజుతో కలిసి చంపేందుకు భార్య లక్ష్మి ప్రయత్నించింది. రాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో లక్ష్మిని భర్త నిలదీశాడు. దీంతో అతన్ని అడ్డు తొలగించుకునేందుకు కరెంట్ షాక్ ఇచ్చి రవిని మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ప్లాన్ బెడిసి కొట్టడంతో నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్య అంటే బచ్చల రవి అనేటువంటి వ్యక్తి భార్య లక్ష్మి వీళ్ళింతా కొంతకాలంగా సంసారం చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళ సంసార జీవితంలో రాజు అనేటువంటి వ్యక్తి ప్రవేశించారు. లక్ష్మితో ఆయన వివాహేతర సంబంధం కొనసాగించారు. ఇది రవికి తెలిసి పలుమార్లు వాళ్ళను మందలించేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినా కూడా వీళ్ళ తీరులో మార్పు రాలేదు. రవిని అంతమొందించాలని వీళ్ళిద్దరు భార్య తన ప్రియుడు రాజుతో కలిసి చంపాలని అనుకుంది. ఈ క్రమంలోనే రాత్రి రవి పడుకునేటువంటి సమయం లోపల రాత్రి విడిపించుకుంది. ఆయన కాళ్లకు కరువేర్లు కట్టి కరెంట్ షాక్ ఇచ్చి చంపే ప్రయత్నం చేసింది. ఈలోగా ఆయన తీసుకుని కేక్ వేయడంతో వాళ్ళిద్దరు కూడా పారిపోయారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళను నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ పోలీసు ఎదుట హాజరుపరిచారు. వాళ్ళ కోర్టుకు కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. విజయచంద్ర. ఓకే నవీన్, థ్యాంక్ యూ.